అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కేరళలోని కుటుంబశ్రీ తరహా ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా అత్యంత పేదలను గుర్తించి వారికి ఇల్లు, ఉపాధి, వైద్యం వంటి కనీస అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకోనుంది. ఇది ఆర్థిక సహాయంతో పాటు సామాజిక బలోపేతానికి దోహదపడుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు అండగా నిలుస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు సామాన్యుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయి. వీటితో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా సొంత ఇంటి కలని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు కేరళ తరహా పేదరిక నిర్మూలన ప్రణాళిక తోడైతే క్షేత్రస్థాయిలో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ మార్పు కేవలం ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా పేదరికంలో ఉన్నవారు ఆత్మగౌరవంతో బతికేలా వారిని సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా సంఘాలు ఒక బలమైన వ్యవస్థగా మారి పేదరికం లేని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కేరళలో విజయవంతమైన కుటుంబశ్రీ తరహా ప్రణాళికను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. సోమవారం ప్రజాభవన్లో నిర్వహించిన జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాల సమావేశంలో ఆమె పాల్గొని మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు గల అవకాశాలపై దిశానిర్దేశం చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రణాళికలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకం కానుంది. గ్రామాల్లోని ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించే బాధ్యతను మంత్రి SHGలకు అప్పగించారు. గ్రామ స్థాయిలోనే అత్యంత పేదరికంలో మగ్గుతున్న వారిని గుర్తించి వారి కనీస అవసరాలను నివేదిస్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని ఆమె హామీ ఇచ్చారు. అటువంటి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతో పాటు గూడు లేని వారికి ఇండ్లు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, అనారోగ్యంతో బాధపడే వారికి మెరుగైన వైద్య సంరక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.